చంద్రబాబు జమానాలో దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు అంతే లేకుండా సాగిపోతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వైఫల్యాలను అంతన్నదే లేదు. అయినా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కూటమి పాలనలో గాడి తప్పిన పోలీసింగ్, రెడ్ బుక్ కుట్రతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం. 9 నెలలుగా వెయిటింగ్ లోనే 59 మంది అదనపు ఎస్పీలు, డిఎస్పీలు. రాష్ట్రంలో సమర్థులైన పోలీసు అధికారులు తగినంత మంది లేరా? లేకేం, ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకపోవడం. ఎందుకంటే అధికారులపై రెడ్ బుక్ కక్ష. సీనియర్ ఐపీఎస్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అనేక మందిపై రెడ్ బుక్ కక్ష. డజన్ల కొద్ది అధికారులను వెయిటింగ్లో, వేకెన్సీ రిజర్వ్లోనో లేదంటే సస్పెన్షన్లోనో పెట్టేసి ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేస్తోంది. శాంతి భద్రతలు దిగజారుతున్న, మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరిపోయినా, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయినా ప్రభుత్వం మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో అధికారులందరినీ పక్కన పెట్టేసింది. వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ ఈ రెండు పదాల మధ్య ప్రస్తుతం రాష్ట్ర పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతోంది. ఎన్నడూ లేని రీతిలో అత్యధిక పోలీసు అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. 5 ఐపీఎస్లను వెయిటింగ్ లో ఉంచి మరో 4 ఐపీఎస్లను సస్పెండ్ చేసింది. నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు కలిపి మొత్తం 59 మందిని వెయిటింగ్ లోనే ఉంచింది. పాలనా అంశాలతో స్వల్పకాలం వెయిటింగ్ లో ఉంచడం సర్వసాధారణం. తర్వాత వారిని ఏదో ఒక పోస్టులో నియమించడం రివాజు. కానీ ఈ సాంప్రదాయాలను కాలరాసి వారందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. వారిలో 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, ఒక ఏఆర్డిఎస్పీ ఉన్నారు. ఇక శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పోలీసు అధికారుల పట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే దుర్నీతిని ప్రదర్శిస్తోంది. ఏకంగా 90 మంది సిఐలకు పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో ఉంచింది. గుంటూరు రేంజ్లో 28 మంది, కర్నూలు రేంజ్లో 21 మంది, ఏలూరు రేంజ్లో 24 మంది, విశాఖపట్నం రేంజ్లో 17 మంది సిఐలను వీఆర్లో పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120 మంది ఎస్ఐలను వీఆర్లో ఉంచింది. దీంతో పనిచేసే పోలీసు అధికారుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయింది. అధికారులపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను వెయిటింగ్ లో, వీఆర్లో పెట్టడంతో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి. దోపిడీలు, దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రాష్ట్రంలో అమాంతంగా పెరిగిన నేరాలు, ఘోరాలు. 2024లో సైబర్ నేరాలపై ఏకంగా 7.23 లక్షల ఫిర్యాదులు వచ్చినా పోలీసు వ్యవస్థ సత్వరం స్పందించలేకపోయింది. దాంతో సైబర్ ముఠాలు సామాన్యుల నుంచి ఏకంగా 1229 కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. రాష్ట్రంలో 17,282 దోపిడీలు, దొంగతనాలు జరిగినా ఆ కేసులను పోలీసు శాఖ ఛేదించలేకపోతోంది. రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నా రహదారి భద్రతకు తగినంత మంది పోలీసులను వినియోగించుకోలేకపోతోంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ కక్ష రాజకీయాలకే పరిమితమవుతూ ప్రజల భద్రతను గాలికొదిలేసింది.